హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం యూటిలైజేషన్ ఫ్రాక్షన్లో ట్రిప్జోడా స్పీడ్ టైం కర్వ్ అలాగే క్వాడ్రాటర్ స్పీడ్ టైం కర్వ్ అనేది డిస్కస్ చేసామండి. అదే ఈ రోజు క్లాస్లో మనం ఇంపార్టెంట్ డెరివేషన్ ట్రాక్ టు ఎఫెక్ట్ సంబంధించిన డెరివేషన్ అనేది కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇంకా టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఇంకా ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే, లెట్ స్టార్ట్ ద సెషన్. లాస్ట్ క్లాస్లో మనం ట్రిప్జోడా స్పీడ్ టైం కర్వ్ అలాగే క్వాడ్రాటర్ స్పీడ్ టైం కర్వ్ యొక్క దాని యొక్క ఫార్ములాస్ కూడా డిస్కస్ చేసామండి. ఇప్పుడు ఈ రోజు క్లాస్లో మనం ఏం చేద్దామంటే దానికి సంబంధించిన ట్రాక్ టు ఎఫర్ట్ సంబంధించిన డెరివేషన్ చూద్దాం. అసలు ఫస్ట్ డెఫినేషన్ ఏంటి, అసలు ట్రాక్ టు ఎఫర్ట్ యొక్క డెఫినేషన్ ఏంటి? ఓకే, ఈ మొత్తం ఇది అందరికీ కనపడుతుంది అనుకుంటున్నాను నేను. ఓకేనా? లేదంటే కనుక దీన్ని ఇంకా మనం జూమ్ చేసుకోవచ్చు. జూమ్ చేస్తాను కావాలంటే. ఓకే అండి. టాపిక్ వచ్చేసరికి ట్రాక్ టు ఎఫర్ట్. ఇది చాలా ఈజీ టాపిక్ అండి. ఇది అర్థం కావాలంటే ఫస్ట్ మనకి ట్రైన్ మనకి స్టార్టింగ్ లో రెస్ట్ పొజిషన్ లో ఉంటుంది. రెస్ట్ పొజిషన్ అంటే స్టార్టింగ్ అంటే ఎటువంటి మూమెంట్ ఉండదు. దట్ మీన్స్ రెస్ట్ పొజిషన్. రెస్ట్ పొజిషన్ నుంచి మూవింగ్ కండిషన్ తీసుకురావాలంటే మనకి ఫోర్స్ అనేది కావాలి. ఆ ఫోర్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఆ ఫోర్స్ అనేది ఏ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది అనేది ఈ డెరివేషన్ లో క్యాలిక్యులేట్ చేస్తామండి. ఓకేనా? అంటే ఏంటి, ది ఫోర్స్ రిక్వైర్డ్ టు మూవ్ ఏ వెహికల్ ఫ్రమ్ రెస్ట్ పొజిషన్ టు మూవింగ్ కండిషన్. రెస్ట్ పొజిషన్ లో ట్రైన్ మనం మూవింగ్ కండిషన్ లోకి తీసుకురావడానికి ఎంత ఫోర్స్ కావాలి అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, మనకి ఏంటి, రెస్ట్ పొజిషన్ లో ఉన్న ట్రైన్ మూవింగ్ కండిషన్ లో తీసుకురావాలంటే కనుక ఆ ఫోర్స్ అనేది ఏ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిపెండింగ్ ఆన్ ద లోడ్ ఆన్ ద వెహికల్. లోడ్ ఆన్ ద వెహికల్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ పాసెంజర్స్ ఎక్కువ ఉన్నారనుకోండి మనకి ఎక్కువ ఫోర్స్ కావాలి. పాసెంజర్స్ తక్కువ ఉన్నారనుకోండి తక్కువ ఫోర్స్ కావాలి. అండ్ దట్ మీన్స్ లోడ్ ఆన్ ద వెహికల్. ఓకే, సెకండ్ కండిషన్ చూడండి, ట్రాక్ ఆర్ రోడ్ కండిషన్. అంటే ట్రాక్ కండిషన్ కానీ రోడ్ కండిషన్ కానీ మనం ఎలా తీసుకుంటామంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీజన్స్ ఉంటాయి. అది సమ్మర్ సీజన్ అవ్వచ్చు, రైనీ సీజన్ అవ్వచ్చు, వింటర్ సీజన్. ఏ సీజన్ అయినా ఆ కండిషన్ బట్టి కూడా మనకి ఫోర్స్ అనేది చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్ అనేది గట్టిగా ఉన్నప్పుడు ఆ, ఉమ్, దాని అక్కడ యూజ్ చేసే ఫోర్సెస్ లో కూడా చేంజెస్ వస్తాయి. ఓకేనా? దట్ మీన్స్ దట్ వెట్ కండిషన్ అవ్వచ్చు లేదంటే డ్రై కండిషన్ అవ్వచ్చు. ఆ కండిషన్ బట్టి ఫోర్స్ కూడా వేరీ అవుతుంది. దట్ మీన్స్ ఓకే. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్యూయల్ ఆర్ ఎలక్ట్రిసిటీ క్వాలిటీ. ఫ్యూయల్ క్వాలిటీ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఓకే, ఫ్యూయల్ క్వాలిటీ తక్కువ ఉంది అనుకోండి, ఫ్యూయల్ క్వాలిటీ ఎక్కువ ఉంటే మన ఫోర్స్ అనేది తక్కువ, ఫ్యూయల్ క్వాలిటీ తక్కువ ఉంది అనుకోండి ఎక్కువ ఫోర్స్ అనేది తీసుకుంటారు. దట్ మీన్స్ అది కూడా మనకి డ్రాబ్యాక్ అనేది డిస్కస్ చేస్తాం. కాబట్టి మనం ఏదైనా లోకోమోటివ్స్ లో డీజిల్ లోకోమోటివ్స్ లో గుడ్ ఫ్యూయల్ అనేది మనం ప్రిఫర్ చేయాలి. కాబట్టి ఇది కూడా ఫోర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఫ్యూయల్ ఆర్ క్వాలిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కూడా మనం సప్లై చేయాలి. ఓకే, ఇది దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఫోర్స్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఒకదాని మీద అంటే లోడ్ ఆన్ ద వెహికల్ మీద ఆధారపడి ఉంటుంది, ఆల్సో ట్రాక్ లోడ్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది, ఫ్యూయల్ ఆర్ ఎలక్ట్రిసిటీ మీద కూడా ఆధారపడి ఉంటుంది. దట్ మీన్స్ క్వాలిటీ ఆఫ్ ఫ్యూయల్ ఆర్ ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు మనకి ట్రాక్ టు ఎఫర్ట్ ఈస్ ద ఫోర్స్ డెవలప్డ్ బై ద ట్రాక్షన్ మోటార్స్. మనకి ట్రాక్షన్ మోటార్స్ ఉన్నాయి. ట్రాక్షన్ మోటార్స్ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ డీసీ సిరీస్ మోటార్ అవ్వచ్చు లేదంటే కనుక ఇండక్షన్ మోటార్స్ అవ్వచ్చు. ప్రెసెంట్ నోవేడేస్ ఏంటంటే ఇండియన్ రైల్వేలో ఇండక్షన్ మోటార్స్ అనేది యూస్ చేస్తున్నారండి. ఓకేనా? సిరీస్ మోటార్స్ ని రీప్లేస్ చేసి ప్రెసెంట్ నోవేడేస్ ట్రాక్షన్ మోటార్స్ ని ఇండక్షన్ మోటార్స్ అనేవి యూస్ చేస్తున్నారు. ఓకేనా? అక్కడ డెవలప్ అయ్యే ఫోర్స్ అనేది ఎలాగా ట్రైన్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఈ చాప్టర్ లో చూద్దాం. ఓకే, అంటే ఏంటి, అక్కడ ప్రొడ్యూస్ అయిన ఫోర్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, ఎట్ రీల్స్ టు మూవ్ ద ట్రైన్. అదే వీల్స్ లో ఉన్న ఫోర్స్ ఏదైతే ఉందో అది కానీ ట్రైన్ పోవడానికి రిక్వైర్ అవుతుంది. ఓకే, ఇది మనం దేంతో రిప్రజెంట్ చేస్తామండి, ఎఫ్ అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. అలాగే దీని యూనిట్స్ వచ్చేసరికి న్యూటన్స్ అండి. అర్థమైందండి? ఇది ట్రాక్ టు ఎఫర్ట్ యొక్క డెఫినేషన్. ట్రాక్ టు ఎఫర్ట్ డెఫినేషన్ అంటే ఏం లేదు నాన్న, జస్ట్ ట్రైన్ స్టార్టింగ్ పొజిషన్ లో ఉన్న ట్రైన్ మనం మూవింగ్ కండిషన్ లో తీసుకురావడానికి ఫోర్స్ అనేది కావాలి కదా. ఆ ఫోర్స్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అనేది డెరివేషన్ అండి. ఓకేనా?
లెట్స్ డూ ద డెరివేషన్. ఇది సెకండ్ పార్ట్ అండి. ఎక్స్ప్రెషన్ ఫర్ ట్రాక్టివ్ ఎఫర్ట్. ఎక్స్ప్రెషన్ ఫర్ ట్రాక్టివ్ ఎఫర్ట్ అంటే ఏంటంటే ఈ ట్రాక్టివ్ ఎఫర్ట్ అనేది ఏ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. యాక్చువల్ మనకి ఏంటంటే 3 ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుందండి. ఒకటి, టు ఓవర్కమ్ ద లీనియర్ అండ్ యాంగులర్ యాక్సలరేషన్ ఆఫ్ ద ట్రైన్ ఆన్ లెవెల్ ట్రాక్. దిస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి టు ఓవర్కమ్ ద ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ అండ్ విండ్ రెసిస్టెన్స్ టు ద మోషన్. తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి టు ఓవర్కమ్ ద గ్రావిటేషన్ ఫోర్స్. ఓకే, అంటే మనకి యాంగులర్ యాక్సలరేషన్ ఆర్ లీనియర్ యాక్సలరేషన్. ఓకే, మనకి ఏంటంటే ఇక్కడ లీనియర్ యాక్సలరేషన్ అండ్ యాంగులర్ యాక్సలరేషన్ రెండు వస్తాయండి. మనకి ట్రైన్ అనేది ముందుకు ఉన్నప్పుడు యాంగులర్ యాక్సలరేషన్ ఉంటుంది, మనకి వీల్స్ లో కూడా యాంగులర్ యాక్సలరేషన్. ఇప్పుడు ట్రాక్షన్ లో అంటే లీనియర్ అండ్ యాంగులర్ యాక్సలరేషన్ రెండు డెవలప్ అవుతాయి. ఓకే, యాంగులర్ యాక్సలరేషన్ ఏమో వీల్స్ ఉంటాయి కదా, వీల్స్ ఉంటాయి, ఆ వీల్స్ దగ్గర డెవలప్ అవుతుంది. లీనియర్ యాక్సలరేషన్ ఏమో ట్రైన్ ముందుకు వెళ్ళినప్పుడు అది కూడా ఓవర్కమ్ చేయాలి. కాబట్టి ఏంటంటే మనకి లీనియర్ యాక్సలరేషన్ ని ఓవర్కమ్ చేయాలి అండ్ ఆల్సో యాంగులర్ యాక్సలరేషన్ రెండు యాక్సలరేషన్ ఓవర్కమ్ చేసి ట్రైన్ అనేది ముందుకి మూవ్ అవ్వాలి. ఓకేనా, ఈజ్ ద ఫస్ట్ వన్. మనకి ఏంటంటే ట్రాక్టివ్ ఎఫర్ట్ డ్యూరింగ్ యాక్సలరేషన్ ఎఫ్ఏ లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ మనకి కొన్ని రిప్రజెంటేషన్ పాయింట్స్ ఉంటాయి. అండ్ దట్ మీన్స్ డబ్ల్యూ అంటే ఏంటంటే మాస్ ఆఫ్ ద ట్రైన్ ఆర్ డెడ్ వెయిట్. దేంట్లో తీసుకున్నామంటే ఇన్ టర్మ్స్ ఆర్ మెట్రిక్ టర్మ్స్ లో తీసుకున్నాను. ఎఫ్ఏ ఈక్వల్ టు ట్రాక్టివ్ ఫోర్స్ ఆర్ ఎఫర్ట్ ఫర్ యాక్సలరేటింగ్ ఇన్ ట్రైన్ న్యూటన్స్ లో తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు మనకి ఆల్ఫా అనేది యాక్సలరేషన్, దట్ మీన్స్ కిలోమీటర్ పర్ అవర్ పర్ సెకండ్ లో తీసుకున్నాం. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసండి అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ప్రకారం మనకి ఫోర్స్ ఈక్వల్ మాస్ ఇంటూ యాక్సలరేషన్ కదండి. దీని ప్రకారం దీన్ని తీసుకున్నాం. అంటే యాక్సిలరేటింగ్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద బాడీ ఇంటూ యాక్సలరేషన్. ఇక్కడ యాక్సలరేషన్ ఏం తీసుకున్నాం, ఆల్ఫా తీసుకున్నాం కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే యాక్సలరేషన్ అనేది కిలోమీటర్ పర్ అవర్ పర్ సెకండ్ లో ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే మీటర్ పర్ సెకండ్ లో మార్చుకున్నాను. ఓకే, ఇది ఇస్ ద కన్వర్షన్ ఫ్యాక్టర్. 1000/36 అనేది కన్వర్షన్ ఫ్యాక్టర్ అండి. అంటే కిలోమీటర్ ని నేను మీటర్ పర్ సెకండ్ లో మార్చుకున్నాను. ఓకే, ఈ ఆల్ఫా అనేది ఇన్ టర్మ్స్ దేంట్లో ఉందండి, ఇప్పుడు మీటర్ పర్ సెకండ్ లో ఉందండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎఫ్ఏడబ్ల్యూ ఈక్వల్ టు మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ టర్మ్స్ లో ఉంది, నేను కేజీస్ లో మార్చుకున్నాను కాబట్టి 1000W. ఓకే, 1000W ఇంటూ ఆల్ఫా ఇంటూ 1000 డివైడ్ బై 3600. మనం ఇక్కడ 1000 ఇంటూ 1000 డివైడ్ బై 3600 వేస్తే ఎంత వస్తుందమ్మా, 277.8 డబ్ల్యూ ఆల్ఫా న్యూటన్స్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ వచ్చేసరికి ఏంటంటే మనం ఇక్కడ డబ్ల్యూ అనేది తీసుకోకూడదు, ఇక్కడ డబ్ల్యూ తీసుకోవాలి. ఇక్కడ డబ్ల్యూ అనేది ఏంటంటే డబ్ల్యూ అనేది ఏంటండి, డబ్ల్యూఈ అనేది డబ్ల్యూ ప్లస్ డబ్ల్యూ డాష్ అనేది ఎఫెక్ట్ ఆఫ్ రొటేషన్ ఇనర్షియా. ఈ రొటేషన్ ఇనర్షియా కూడా మనం ఓవర్కమ్ చేయాలి. ఈ రొటేషన్ ఇనర్షియా దేంట్లో ఉంటుందంటే డెడ్ వెయిట్ ఏదైతే ఉందో డెడ్ వెయిట్ లో 8 to 15% ఉంటుంది. మనం డబ్ల్యూ డాష్ క్యాలిక్యులేషన్. ఇది మనకి డబ్ల్యూ డాష్ అనేది ఎలా క్యాలిక్యులేషన్ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, డోంట్ వరీ. ఓకే, ఇప్పుడు డబుల్ డాష్ అనేది ఎఫెక్ట్ ఆఫ్ రొటేషన్ ఇనర్షియా. అంటే ఇక్కడ డబ్ల్యూ ఏదైతే ఉందో డబ్ల్యూని డబ్ల్యూఈ కింద రిప్లేస్ చేస్తాం. ఇక్కడ డబ్ల్యూఈ అంటే ఏంటంటే డబ్ల్యూ ప్లస్ డబ్ల్యూ డాష్. ఇక్కడ డబ్ల్యూ అనేది ఆల్రెడీ డెడ్ వెయిట్ ఆఫ్ ద ట్రైన్, అంటే మాస్ ఆఫ్ ద ట్రైన్ ఏదైతే ఉందో దానికి దాంట్లో 10 to 15% ఉంటుందమ్మా రొటేషన్ ఎనర్జీ అనేది. ఓకేనా, ఇక్కడ రెండింటిని యాడ్ చేసి ఎంత వస్తుందమ్మా, డబ్ల్యూ వస్తుంది. డబ్ల్యూ ఈక్వల్ డబ్ల్యూ ప్లస్ డబ్ల్యూ డాష్. ఇప్పుడు ఫార్ములా ఏమైంది, ఇప్పుడు ఎఫ్ఏ ఈక్వల్ టు 277.8 డబ్ల్యూఈ ఆల్ఫా న్యూటన్స్. ఇది ఫస్ట్ వన్ అండి. అలాగే రిమైనింగ్ 2 కూడా డెరివేట్ చేసుకుని మనకి టోటల్ ఫోర్స్ అనేది వస్తుంది. అంటే ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ఏ ప్లస్ అంటే యాక్సలేషన్ ప్లస్ ఎఫ్ ఫ్రిక్షన్ రెసిస్టెన్స్ ప్లస్ గ్రావిటేషన్ ఫోర్స్, ఈ 3 యాడ్ చేస్తే మనకి టోటల్ ఫోర్స్ అనేది వస్తుంది. ఓకేనా, ఇది ఫస్ట్ పార్ట్ అండి. సెకండ్ పార్ట్ చూద్దామండి. ఓకేనా, తర్వాత ఏంటమ్మా ట్రాక్టివ్ ఎఫర్ట్ టు ఓవర్కమ్ ద ట్రైన్ రెసిస్టెన్స్. ఈ ట్రైన్ రెసిస్టెన్స్ కూడా ఓవర్కమ్ చేయడానికి మనకి కొంత ఫోర్స్ కావాలండి. అది ఆ ఫోర్స్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఫ్రిక్షన్ ఎట్ ద ట్రాక్. ఫ్రిక్షన్ లో కూడా ట్రాక్ అనేది ఉంటుంది కదా, ట్రాక్ లో కూడా సమ్ ఫ్రిక్షన్ ఉంటుంది కదా, ఆ ఫ్రాక్షన్ కూడా మనం ఫ్రిక్షన్ ని మనం ఓవర్కమ్ చేయాలి. అలాగే ఫ్రిక్షన్ ఎట్ ద వేరియస్ స్పాట్స్, రోలింగ్ స్టాక్స్ ఉంటాయి కదా, రోలింగ్ వేస్ కూడా అది కూడా ఫోర్స్ అనేది ఓవర్కమ్ చేయాలి. అలాగే ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఎయిర్ రెసిస్టెన్స్ కూడా ఓవర్కమ్ చేయాలి. అలాగే మనం న్యూటన్ సెకండ్ లా ప్రకారం మనకి ఫోర్స్ ఇంటూ యాక్సలరేషన్ ఉంది కాబట్టి మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మనం చేసుకుంటాం. ఎఫ్ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ ఇంటూ ఆర్, ఇది న్యూటన్స్ ఉంటుంది.
అలాగే ట్రాక్ ఎఫర్ట్ టు ఓవర్కమ్ ద గ్రావిటేషన్ ఫోర్స్. ఈ గ్రావిటేషన్ ఫోర్స్ కూడా మనం ఓవర్కమ్ చేయాలి. ఇక్కడ నేను ఏం తీసుకున్నాను, డేటా ఈక్వల్ టు ఇంక్లినేషన్ ఆఫ్ గ్రేడియంట్ తీసుకున్నాను. అలాగే డబుల్ ఈక్వల్ టు ట్రైన్ ఆఫ్ ద మాస్. ఇప్పుడు ఏంటంటే మనకి ఇండియన్ రైల్వేలో గ్రేడియంట్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ దేంట్లో తీసుకుంటామో ఎవ్రీ 100 మీటర్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ డినామినేటర్ లో 100% తీసుకుంటాం. ఇక్కడ మీకు డినామినేటర్ లో ఏదైతే మనకి ఎప్పుడు ఏంటంటే 100% వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ గ్రేడియంట్ అనేది ఎవ్రీ 100 మీటర్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి గ్రేడియంట్ వాల్యూ ఇక్కడ డినామినేటర్ లో 100 వేసుకున్నాను. ఓకే, ఇక్కడ సైన్ థీటా అని మన డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఇక్కడ వెయిట్ ఆఫ్ ద ట్రైన్ ఆఫ్ ద మోషన్ అనేది పైకి మూవ్ అవుతుంది. పైకి మూవ్ అయినప్పుడు ఇక్కడ వెయిట్ అనేది ట్రైన్ యొక్క వెయిట్ అనేది 2 కామ్స్ రిజాల్వ్ అయింది. ఒకటి డబ్ల్యూ సైన్ థీటా కింద రిజాల్వ్ అయింది, అలాగే డబ్ల్యూ కాస్ థీటా కింద రిజాల్వ్ అయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ థీటా అనేది ఏం తీసుకున్నాను, ఆల్రెడీ ఇంక్లినేషన్ ఆఫ్ గ్రేడియంట్ తీసుకున్నాను కదా. ఇప్పుడు ఈ థీటా అనేది ఎలా తీసుకుంటామని సైన్ థీటా ఈక్వల్ టు ఎలివేషన్ బై డిస్టెన్స్ అలాంగ్ ట్రాక్ అంటే జీ బై 100 అండి. ఫర్ ఎగ్జాంపుల్ జీ కావాలంటే సైన్ థీటా ఇంటూ 100 వేస్తే మనకి జీ వాల్యూ వస్తుందండి. ఓకేనా, అప్పుడు అర్థమైనప్పుడు ఏంటి, యాక్చువల్ మనకి మాస్ ఇంటూ యాక్సలరేషన్ అదే ఫార్ములాలో ఆల్రెడీ డబ్ల్యూ కింద తీసుకున్నాం కదా, డబ్ల్యూ 1000 కింద తీసుకున్నాం కాబట్టి ఇది సో చూడండి చూపిస్తున్నా. ఎఫ్ ఈక్వల్ టు 1000 ఇంటూ డబ్ల్యూ ఇంటూ 9.81 సైన్ డేటా. ఈ సైన్ డేటా మనం రీప్లేస్ చేద్దామండి. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇది ఎఫ్ జి అండి, ఇది గ్రావిటేషన్ ఫోర్స్. మొత్తం 3 యాడ్ చేస్తే మనకి ఫార్ములా అనేది వస్తుందండి. ఓకే, సో నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి. ఇప్పుడు జీ ఈక్వల్ అంటే ఆల్రెడీ ఉంది కాబట్టి జీ ఈక్వల్ టు 100 ఇంటూ సైన్ డేటా. జీ ప్లేస్ లో మనం రీప్లేస్ చేస్తామండి. ఇక ఎఫ్ జీ ఈక్వల్ టు 1000 డబ్ల్యూ ఇంటూ 9.81 ఇంటూ ఈ జీ ప్లేస్ లో జీ బై 100 రాస్తాం. ఇప్పుడు మనకి ఎంత వస్తుందంటే 98.1 డబ్ల్యూజీ న్యూటన్స్ వస్తుంది. ఓకే, మనకి టోటల్ ఫోర్స్ కావాలంటే ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ఏ ప్లస్ ఎఫ్ఆర్ ప్లస్ ఎఫ్జి. ఇక్కడ ఎఫ్జి అనేది గ్రావిటేషన్ ఫోర్స్, ఎఫ్ఆర్ అనేది ట్రాక్టివ్ రెసిస్టెన్స్ లేదంటే ఎయిర్ రెసిస్టెన్స్, ఏ అనేది యాక్సలేషన్ ఫోర్స్ అండి. ఈ 3 యాడ్ చేస్తే మనకి ట్రాక్టివ్ ఎఫర్ట్ ఫోర్స్ అనేది వస్తుందండి. ఓకే, ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ మనకి ఏమొచ్చింది, ఎఫ్ఏలో 277.8 డబ్ల్యూఈ ఆల్ఫా వచ్చింది. అలాగే ఎఫ్ఆర్ లో వచ్చి డబ్ల్యూ ఇంటూ ఆర్ వచ్చింది. ప్లస్ ఆర్ మైనస్ 98.1. ఇక్కడ ప్లస్ అనేది అప్గ్రేడెడ్ అండి. అంటే ట్రైన్ అనేది పైకి వెళ్ళాలంటే మనకి ఎక్కువ ఫోర్స్ కావాలి. అదే ట్రైన్ అనేది ఆ హిల్ నుంచి కిందకి మూవ్ అయితే మనకి తక్కువ ఫోర్స్ కావాలి. అంటే పైన హిల్ లో ఉన్న ట్రైన్ అనేది అంటే డౌన్ నుంచి కిందకి రావాలంటే తక్కువ ఫోర్స్ కావాలి. అంటే కింద లెవెల్ ట్రాక్ నుంచి కింద ఉన్న ట్రైన్ పైకి వెళ్ళాలంటే ఎక్కువ ఫోర్స్ కావాలి కాబట్టి అక్కడ ప్లస్ సింబల్ వేస్తాం. అంటే ఇక్కడ అంటే ప్లస్ ఫర్ అప్గ్రేడియంట్, మైనస్ ఫర్ డౌన్ గ్రేడియంట్. అంటే పైకి వెళ్ళడానికి ఎక్కువ ఫోర్స్ కావాలి, అంటే పైన ఉన్న ట్రైన్ కిందకి రావాలంటే తక్కువ వస్తుంది. అంటే అప్గ్రేడియంట్ ఏమో ప్లస్ సైన్ వేయాలి, మైనస్ అనేది డౌన్ గ్రేడ్ వేయాలి. ఓకే, ఇది టోటల్ ట్రాక్టివ్ ఎఫర్ట్ యొక్క డెరివేషన్ అండి. ఓకేనా, ఇంకా మనకి డెరివేషన్ కంప్లీట్ అవ్వలేదండి. దీని కంటిన్యూషన్ అండి. అంటే సేమ్ ట్రాక్టివ్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ ట్రాక్టివ్ ఫోర్స్ నుంచి మనం పవర్ అవుట్పుట్ అని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇది కంటిన్యూషన్ అండి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ అని తీసుకున్న ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ టీ అని మనం క్యాలిక్యులేట్ చేసిన కాబట్టి ట్రాక్టివ్ ఎఫర్ట్ అండి. దేంట్లో ఉంటుందంటే న్యూటన్స్ ఉంటుంది. వి అనేది ఏంటంటే స్పీడ్ మీటర్ పర్ సెకండ్. స్పీడ్ అనేది ఏంటో తీసుకున్నానంటే మీటర్ పర్ సెకండ్ లో తీసుకున్నాను. ఇక్కడ పి అనేది ఏంటమ్మా పవర్ అవుట్పుట్. దేంట్లో ఉందామా వాట్స్ ఆర్ కిలో వాట్స్ లో ఉంటుంది. మనకి యాక్చువల్లీ పవర్ యొక్క డెఫినేషన్ ఏంటమ్మా పవర్ అవుట్పుట్ ది రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అను. ఈ రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ మనం వేస్తామని ఫార్ములా ఏంటి, పి ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం టేకెన్. ఇక్కడ వర్క్ అనేది ఎలా వస్తుందంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ బై టైం టేకెన్. యాక్చువల్ మనకి డిస్టెన్స్ బై టైం లెస్ మనకి స్పీడ్ వస్తుంది కాబట్టి ఫోర్స్ ఇంటూ స్పీడ్ వేస్తాం. అంటే పవర్ పి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ వి కింద రాస్తాం. అది దేంట్లో ఉందంటే న్యూటన్ మీటర్ పర్ సెకండ్ అన్న వాటం రెండు ఒకటే కాబట్టి మనం పి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ వి కింద రాస్తాం. యాక్చువల్ ఏంటంటే ఇక్కడ వి అనేది మనకి మీటర్ పర్ సెకండ్ లో కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇక్కడ స్పీడ్ అని మీటర్ పర్ సెకండ్ లో తీసుకున్నాం, మనకి కిలోమీటర్ పర్ అవర్ లో కావాలంటే దీన్ని ఏం చేశాను డినామినేటర్ లో 36 వేస్తే మనకి ఏంటంటే ఇక్కడ కిలో వాట్స్ లో కన్వర్ట్ అవుతుందండి. ఓకేనా, ఇక యాక్చువల్ 1000 వేలు 1000 ఎందుకు వేస్తున్నాయంటే వాట్స్ ఉంది కాబట్టి కిలో వాట్స్ లో వేసుకున్నానండి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ నీకు వాట్స్ లో కావాలంటే 36/100 వేస్తే మనకి ఏంటంటే కంపల్సరీ అది కిలోమీటర్ పర్ అవర్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, మనకి ఫార్ములా ఏమొస్తుందండి పవర్ పి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ వి డివైడ్ బై 3600 కిలో వాట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డినామినేటర్ ఒకసారి మనకి ఎఫిషియన్సీ ఇస్తాడు. ఇక్కడ ఎఫిషియన్సీ ఇచ్చినప్పుడు ఫార్ములాని ఎలా మోడిఫై చేయాలి, ఈటా1 ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఆఫ్ పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్, ఈటా2 ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఆఫ్ ట్రాక్షన్ సిస్టమ్. ఓకే, టోటల్ కావాలనుకోండి పవర్ ఇన్పుట్ పవర్ పి ఈక్వల్ టు ఎఫ్ టీ ఇంటూ వి డివైడ్ బై ఈటా ఇంటూ 3600 కిలో వాట్. ఓకే,
మనకి ఏటా కావాలంటే ఏటా 1 ఇంటూ ఏటా 2. ఇక్కడ 2 ఎఫిషియన్సీ ఇచ్చినప్పుడు టోటల్ ఎఫిషియన్సీ కావాలంటే ఏటా ఈక్వల్ టు ఏటా 1 ఇంటూ ఏటా 2 వేస్తే మనకి టోటల్ ఎఫిషియన్సీ వస్తుందండి. ఓకే. ఫార్ పి ఈక్వల్ టు ఫైనల్ ఫార్ములా ఏమొచ్చిందండి? పి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ft into v divided by eta into 36 అని. దిస్ ఇస్ ద ఫైనల్ ఫార్ములా. ఓకే. ఈ 2 డెరివేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? థ్యాంక్ యూ ఎవరివన్. ఇంకా ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఛానల్ మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి, లైక్స్ అండ్ కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఎవరివన్ అండి.